హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. అలాగే చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. రాజ్మా టిక్కీ అండి. చాలా బాగుంటుంది. రాజ్మా కట్లెట్ అనొచ్చు, కబాబ్ అనొచ్చు, టిక్కీ అనొచ్చు, ఏదైనా కూడా రెసిపీ అయితే ఇదే అనమాట. హెల్త్కి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే తయారీ విధానం ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఎక్కువగా రాజ్మా అంటే మనం కర్రీయే చేస్తుంటాం కదండి, పూరీలోకి, చపాతీలోకి. లేదంటే మామూలుగా స్నాక్స్ అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని మామూలుగా పోనీ వేస్తుంటాం కదా. అయితే ఇవాళ అయితే ఇలా టిక్కీ లాగా చేయమని మా పాప అడిగిందనమాట. సరే అని ఈ రెసిపీ అయితే చేశాను. చాలా అద్భుతంగా వచ్చిందండి. టేస్ట్ సూపర్గా ఉంది. అయితే తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాము. చూడండి, ఒక్క బౌల్ రాజ్మాలను అయితే నేను ఒక 5 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ నానబెట్టుకున్నారంటే మనకి ఈవినింగ్ వరకు నానిపోతాయి. నానిన తర్వాత వీటిని మనము ఉడకబెట్టేసుకోవాలి. ఎంత బాగా నానితే అంత మంచిగా ఉడికిపోతాయి. ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా నీళ్లు పోసుకొని 5 అవర్స్ పాటు నానిన తర్వాత ఒక కుక్కర్లోకి ఇవన్నీ వేసుకొని మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలండి. నేనైతే చాపర్లో వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసారంటే చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని ఇవన్నీ ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ రాజ్మాలన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయితే మెత్తగా ఉడికాయనుకోండి, గరిటెతో ఇలా అన్నారంటే మ్యాష్ అయిపోతాయి. కాకపోతే అక్కడక్కడ కొంచెం పలుకుల్లాగా ఉంటాయి కదా అని నేనైతే ఇలా మిక్సీలో వేశాను. మీరు కావాలంటే మరి మెత్తగా ఉడికిపోతే మ్యాష్ చేసుకోవచ్చు. పప్పు గుత్తితో కానివ్వండి, పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతోనైనా మ్యాష్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే టిక్కీల్లోకి డైరెక్ట్గా కూడా వేసుకుంటారండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. అలా కంటే ఇలా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చి పచ్చిగా రాకుండా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడికి యాడ్ చేయాలి. ఈ పొడులన్నీ వేసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలండి. ఇది బైండింగ్ కోసం అన్నమాట. కట్లెట్ అనేది మనకు విరిగిపోకుండా మంచిగా రావడానికి ఈ శనగపిండిని అయితే వేసుకోవాలి. అయితే ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే మ్యాష్ చేసి పెట్టుకున్నామో రాజ్మాని అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇంక ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అయితే అటు రాజ్మా ఉడకబెట్టేటప్పుడే ఒక ఆలూను కూడా ఉడకబెట్టేసుకోండి. ఇందులోకి ఒక ఆలూను కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అలాగే బైండింగ్ లాగా కూడా ఉంటుందన్నమాట. ఇది కూడా ఇలా ఉడకబెట్టేసుకొని మెత్తగా ఉడికిపోవాలండి. ఇది ఆలు కూడా, ఈ ఆలును కూడా ఇందులోనే వేసుకొని ఇలా గరిటెతో ఇలా అంటే మ్యాష్ అయిపోవాలన్నమాట. అంత బాగా ఉడికిపోవాలి. ఇదంతా కూడా కలిసేలాగా అంత బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలా కొత్తిమీరను కూడా అంతా వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని
బాగా కలుపుకోవాలన్నమాట చేయితోటి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టుగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇలా చేయితోటి ఇలా ప్యాటీస్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఒక పెద్ద ఉండని ఇంకొక చేతిలోకి తీసుకొని ఇలా చేయితోటి మనం ఇలా నొక్కుతూ ఉంటే మంచిగా ప్యాటీస్ లాగా వస్తాయండి. మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలచగా కాకుండా మీడియంగా ఇలా చేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అయితే నేను ఫస్ట్ స్టీల్ ప్యాన్లో వేసానన్నమాట. ఆ స్టీల్ అంటే అడుగంటుతుంటుంది కదండి, అందుకని నేను మళ్ళీ ఇందులోకి వేసి ఫ్రై చేస్తున్నాను. నాన్ స్టిక్ అయితేనే మనకు అడుగంటకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి. ఎక్కువ వేస్తే మనకు ఎదకాలినట్టుగా అంత అనీజీగా ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి వీటిని. ఇలా కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యే వరకు స్పూన్ సహాయంతో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నైట్ టైంలో ఇవి తీసుకున్నామంటే ఇంకా మనకు ఫుడ్ కూడా పట్టదండి, అంత బాగుంటాయి. అలాగే పొట్ట కూడా ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే చాలా హార్డ్ ఫుడ్ కదండి రాజ్మాలంటున్నా ఆలు అయినా. చూడండి, ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను ఇలానే రెడీ చేసుకున్నాను. ఇలా మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా చేసుకొని ఇప్పుడు వీటిని కూడా అదే ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని ఇలా వేసుకొని విరగకుండా జాగ్రత్తగా ఒక స్పూన్తో కానివ్వండి, చిమ్మెట ఉంటుంది కదా, ఆ చిమ్మెటతో కానివ్వండి తిప్పుకుంటూ 2 వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ అయితే ఆల్రెడీ మా పిల్లలు తినేసారండి ఫ్రై చేసి ఇవ్వగానే. ఇది అందుకని రెండో బ్యాచ్ మీకు చూపించలేదు కదా అని ఈ రెండో బ్యాచ్ వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. వీటితోటి గ్రీన్ చట్నీ అంటారు కదా, పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి, అదైతే బాగుంటుంది. లేదంటే పిల్లలైతే ఎక్కువగా టమాటో కెచప్ తోటే తినేస్తారు. నేనైతే ఇవాళ గ్రీన్ చట్నీ కూడా ఏం చేయలేదు, టమాటో కెచప్ వేసే పిల్లలకు ఇచ్చేసాను. చాలా ఇష్టంగా తిన్నారండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం అన్ని మసాలా పొళ్ళు వేసుకున్నాము, ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసాం కదా, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఒక 3-4 తినేసామంటే ఇంకా పొట్ట ఫుల్ అయిపోతుందండి. అసలు డిన్నర్ కూడా అడగరు ఖచ్చితంగా, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి. మామూలుగా మనం ఆలూ కట్లెట్, అది పానీపూరి బండి దగ్గర ఆలూ కట్లెట్ చూస్తుంటాం కదా, సేమ్ అలానే అన్నమాట. ఇది రాజ్మా కట్లెట్. ఇంకా రాజ్మాలు హెల్త్కి ఇంకా మంచిది కదండి, ఆలూ కంటే కూడా రాజ్మాలు చాలా మంచివి. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకు ఇలా చేసి పెట్టండి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదండి, కొంచెం ఆయిల్ తోటే ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. అసలు చట్నీ ఏం లేకపోయినా కూడా వట్టివే కూడా తినేసేయచ్చు. ఇంకా పిల్లలైతే టమాటో కెచప్ తోటి ఇష్టంగా తింటారు. నాన్ స్టిక్ అయితే మనకు అడుగు అంటకుండా ఉంటుందండి. ఇలా మంచిగా ఫ్రై అవుతాయి, 2 వైపులా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మీకు ఏమైనా ఆయిల్ తగ్గినట్టుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అలా స్పూన్ తోటి వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, క్రిస్పీగా ఉన్నాయండి. పైన మంచిగా క్రిస్పీగా, లోపల కూడా అంతా బాగా కుక్ అవుతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలన్నమాట, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఇలా కొత్తిమీర ఉల్లిపాయలతో గార్నిష్ చేశాను. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.